సాయి కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ అండి. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ మై యాక్షన్ రియాక్షన్ మూమెంట్. ఒక 4 years బ్యాక్ ఇండస్ట్రీకి రావాలని ఉంది, కానీ దెర్ ఈజ్ నో వే ఫర్ మీ టు ఎంటర్ ద ఇండస్ట్రీ. అలాంటి టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. దట్ వాస్ ఫ్రమ్ ఈటీవీ విన్. అది యాక్షన్ అవుతే ఈరోజు ఈ సినిమాకి ఇలాగా పనిచేయటం, ఇలా ఈ స్టేజ్ పంచుకోవటం అనేది రియాక్షన్. దట్ వాజ్ మై యాక్షన్ రియాక్షన్ మూమెంట్. నాకు ఆ జర్నీలో పూర్తి సపోర్ట్ ఇచ్చిన సాయి గారు, నితిన్ గారు అండ్ ఇప్పుడు భరణ్ గారు, అండ్ ఈ జర్నీలో ఏమంటారు ఎనీ మినిట్ అంటే దాన్ని ఏమంటారు అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్న రాజేష్కి, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టినా కానీ చాలా ఉంటారు స్పోర్టివ్గా తీసుకున్న హరీష్ గారికి కానీ, అంటే మామూలుగా జనరల్గా సినిమాకి వచ్చే కష్టాలన్నీ సినిమాలకి ఆయన పడ్డారు. ఫర్ దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రాజేష్, నేను నీ గురించి చాలా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే 31st తర్వాత ఎక్కువ అడ్వాన్సులు మంచి పేరు నీకు వస్తుంది కాబట్టి. యా. అండ్ సుమంత్ గారు సార్, మామూలుగా ఏమంటారు ఎస్జే సూర్య గారిది ఒక చిన్న ఉంటుంది సార్, వచ్చాడు రిపీట్ అని చెప్పి, అది మీకు యాప్ట్ సార్. అంటే ఎవ్రీ గ్యాప్లో వస్తారు, హిట్ కొడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. బట్ ఈసారి గ్యాప్ ఉండదు అని భావిస్తూ, అది అనగనగాతో స్టార్ట్ అయింది, మళ్ళీ కంటిన్యూ అవ్వాలని చెప్పి భావిస్తూ, అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఈ బాప్నీర్ గారికి, ఈటీవీ సంస్థకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు యాక్ట్రెస్ నేహా పటాన్ గారిని మాట్లాడవలసిందిగా